దేవుడి దృష్టిలో విలువైనవి. మనం ఎలా జీవిస్తామో అది దేవుని దృష్టిలో అత్యంత విలువైనదని యోబు భక్తుని జీవితాన్ని చూసినప్పుడు మనం అర్థం చేసుకోగలం. సో యోబు భక్తుని యొక్క జీవితంలో, యోబు యొక్క అనుభవంలో నుండి ఒక 5 ప్రాముఖ్యమైన అంశాలు మీతో మాట్లాడాలి అని నేను దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడుతూ ఉన్నాను. యోబు భక్తుని అనుభవాలు. యోబు భక్తుని అనుభవాలంటే ఏం అనుభవాలు ఉన్నాయండి అంటే శ్రమానుభవమే. యోబు భక్తుని జీవితంలో ఉన్న అనుభవము ఏ అనుభవము? శ్రమానుభవము. శ్రమానుభవంలో యోబు కొన్ని శ్రేష్టమైన మాటలు మాట్లాడాడు. శ్రమానుభవంలో యోబు చాలా శ్రేష్టమైన విషయాలను నేర్చుకున్నాడు, తెలుసుకున్నాడు. అవేంటో యోబు భక్తుని యొక్క జీవితంలో ఆయన మాటల్లోనే విందాం. యోబు గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనం. జోబ్ చాప్టర్ 16 and verse 2. యోబు గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఇట్టి మాటలు అనేకములు నేను విని ఉన్నాను, మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు. ఎవరు వీరందరూ? జోబ్ వాజ్ సరౌండెడ్ బై ఫ్రెండ్స్. యోబు చుట్టూ స్నేహితులు ఉన్నారు. చాలా మంచి స్నేహితులు ఉంటే చాలా మంచి విషయం అండి. జీవితంలో స్నేహితులను కలిగి ఉండడం మంచి విషయమే. ఎందుకంటే స్నేహితులను చూడగానే మనకి చాలా ఆనందం కలుగుతుంది. స్నేహితులతో హృదయాన్ని విప్పి అమ్మ నాన్నతో కూడా కొన్నిసార్లు చెప్పుకోలేని మాటలు మన స్నేహితులతో మనం చెప్పుకుంటా ఉంటాం. స్నేహితులను చూడగానే ఏదో హృదయం తేలిక అయిపోతూ ఉంటుంది. స్నేహితులను చూడగానే నా కోసం ఒకరు ఉన్నారు అనే ఒక ఆనందం, ఒక భరోసా ఖచ్చితంగా కలుగుతుంది. ఇప్పుడు యోబు శ్రమలో ఉండగా బిడ్డలను కోల్పోయి, ఆస్తిపాస్తులను కోల్పోయి, తనకున్న సంపదను కోల్పోయి, ఆరోగ్యాన్ని కోల్పోయి, ఒక మాటలో చెప్పాలంటే వట్టి చేతులతో మిగిలిపోయిన ఆ సందర్భంలో యోబు చూస్తూ ఉన్నాడు, నా స్నేహితులు వస్తే బాగుండు అనుకుంటూ ఉండగానే స్నేహితులు వచ్చేశారు. అబ్బా, నా స్నేహితులు వచ్చారు, నేను ఏ మాటలు వినాలనుకుంటున్నానో అవి మాట్లాడతారు అని ఎదురు చూస్తూ ఉండుంటాడు. స్నేహితులు అంటే ఎవరండి? మన హృదయాన్ని అర్థం చేసుకునేవారు స్నేహితులు. మన గుండెలో ఉన్న భారాన్ని వారికి చెప్పుకుంటే తేలిక చేసేవారు స్నేహితులు. స్నేహితులు అంటే ఎవరంటే మనకి గాయం తగిలితే దానికి ఆయింట్మెంట్ రాసేవారు స్నేహితులు. అంతే కదండి. సో ఇప్పుడు యోబు తన స్నేహితులు రావాలని ఆశపడ్డాడు. అనుకున్నట్లుగానే వచ్చారు. యోబు స్నేహితులు ఎవరంటే ఎలీఫజు, బిల్దదు, జోఫర్. 3 స్నేహితులు ఉన్నారు యోబుకు. ఈ 3 స్నేహితులు వచ్చిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు మాట్లాడడం మొదలుపెట్టారు. యోబు వారి మాటలను జాగ్రత్తగా పరిశీలిస్తూ, యోబు తన స్నేహితుల యొక్క మాటలను జాగ్రత్తగా గమనిస్తూ యోబు అనుకుంటున్నాడు, వీరి మాటల ద్వారా నాకు ఆదరణ కలుగుతుంది, నా స్నేహితుల మాటల ద్వారా నాకు ఊరట కలుగుతుంది, నా హృదయానికి అయిన గాయము, నేను ఏ లాస్ అయితే ఎక్స్పీరియన్స్ చేస్తున్నానో, నా పిల్లలను కోల్పోయి, నా ఆస్తిపాస్తులను కోల్పోయి, ఆరోగ్యాన్ని కోల్పోయి ఏ నష్టంలో నేను ఉన్నానో ఆ నష్టానికి సరిపడా ఒక గొప్ప ఆదరణ నా స్నేహితుల ద్వారా నాకు కలుగుతుంది అని యోబు ఎదురు చూస్తున్న తరుణంలో యోబు స్నేహితుల యొక్క మాటలు యోబును మరింతగా బాధించాయి, కానీ యోబు హృదయాన్ని ఏమాత్రం కూడా తేలిక చేయలేకపోయాయి. అందుకనే యోబు అంటున్నాడు, అయ్యా మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు. ఇంకొక మాట కూడా అంటున్నాడు యోబు గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనం. ఎగతాళి చేయువారు నా యొద్ద చేరి ఉన్నారు, వారు పుట్టించు వివాదములు నా కన్నులకు ఎదురుగా. యోబు ఎదురుగా కూర్చొని పుండు మీద కారం జల్లినట్లుగా తన స్నేహితుల యొక్క మాటలు తనకి ఇంకా వేదన కలుగజేస్తూ ఉన్నాయి, ఇంకా బాధ కలుగజేస్తూ ఉన్నాయి. తన స్నేహితులు పలుకుతున్న మాటలు యోబుకి ఎలా ఉన్నాయంటే ఆ పెయిన్లో, సఫరింగ్లో ఉన్న యోబుని ఎగతాళి చేస్తున్నట్లుగా ఆ మాటలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సమయంలో, ఈ సందర్భంలో యోబుకు ఒకటి అర్థమైంది. అదేంటంటే ఏ స్నేహితులైనా మనకు పరిపూర్ణమైన ఆదరణ కలుగ చేయలేరు. దేహంలో అనారోగ్యం వచ్చింది, లేదంటే మానసికంగా కృంగిపోయాము, సమస్యలలో ఉన్నాము, వెంటనే ఎవరైనా ఆదుకుంటారా అని ముందు మనుషుల వైపుకే మన దృష్టి వెళ్తుంది. మనం కోరుకునేది ఏంటంటే ఎవరైనా వచ్చి నాకు సహాయం చేసి ఇన్స్టెంట్గా నాకు ఒక రిలీఫ్ ఇస్తే బాగుండు, వెంటనే వారు పలికే మాటల ద్వారా నాకు ఒక నెమ్మది దొరికితే బాగుండు, నా హృదయం తెప్పరిల్లితే బాగుండు అని కనిపెడుతూ ఉన్నప్పుడు
మనుషులు వచ్చిన తర్వాత మనుషులు ఒకవేళ సహాయం చేసినా ఆ సహాయం పరిపూర్ణమైనదిగా లేనప్పుడు, లేదంటే మనుషులు వచ్చి మాట్లాడినా ఆ మాటలు పరిపూర్ణమైన ఆదరణను హృదయానికి కలుగచేయనప్పుడు మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. అదేంటంటే దేవుడు ఇవ్వగలిగినంత ఆదరణ ఏ మనిషి కూడా ఈ ప్రపంచంలో మనకి ఇవ్వలేరు. దేవుడు ఇవ్వగలిగిన ఓదార్పు, దేవుడు ఇవ్వగలిగిన ఊరట, దేవుడు చేయగలిగినంత సహాయము ఈ ప్రపంచంలో ఉన్న ఏ మనిషి కూడా మనకు చేయలేరు. యోబు తన అనుభవం ద్వారా అదే నేర్పిస్తూ ఉన్నాడు. ఏమనంటే, నన్ను బాగా ప్రేమించిన స్నేహితులు నాకున్నారు, నా కష్టంలో నా దగ్గరకు వచ్చారు కూడా, కానీ వారు ఆదరణ ఇవ్వాల్సింది పోయి వారు నాకు బాధకే కర్తలుగా మిగిలిపోయారు. అయితే మనకు ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడు ఎవరంటే 46వ కీర్తన మొదటి వచనం చూడండి. 46వ కీర్తన మొదటి వచనం, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. హల్లెలూయా. నీకు ఆపదలో ఫస్ట్ గుర్తు రావాల్సింది ఎవరంటే దేవుడే. బికాస్ హీ ఈజ్ ఆల్వేస్ ప్రెజెంట్. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, అండ్ ఎవర్ ప్రెజెంట్ హెల్ప్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్. దేవునికి మనం ఫోన్ చేస్తే, దేవుణ్ణి మనం పిలిస్తే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడం కానీ, ఆయన ఫోన్కి బిజీ టోన్ రావడం కానీ, కొంచెం పనిలో ఉన్నానమ్మా, కొంచెం వేరే వాళ్ళతో మాట్లాడుతున్నానమ్మా, తర్వాత ప్రార్థన చేయి, తర్వాత పిలువు, తర్వాత నిన్ను అటెండ్ అవుతాను, తర్వాత పట్టించుకుంటానని దేవుడు ఎప్పుడూ చెప్పడు. ఎందుకంటే ఆయన ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. హల్లెలూయా. సో యోబు భక్తుని శ్రమానుభవము గుండా యోబు నేర్చుకున్న మొట్టమొదటి పాఠం ఏంటంటే, స్నేహితులు ఎంతమంది ఉన్నా, బంధువులు ఎంతమంది ఉన్నా, కుటుంబీకులు ఎంతమంది ఉన్నా, తన భార్య మనకు తెలుసు మరి విశ్వాస భ్రష్టురాలు అయిపోయి దేవుని దూషించి మరణం కమ్మని ఒక చెడ్డ సలహా ఇచ్చిన భార్యగా యోబు భార్య కనబడుతుంది. భార్యలందరూ ఒక ప్రార్థన చేసుకోవాలి. అదేంటంటే, యోబు భార్యలా మాత్రం నేను ఉండకుండా నాకు సహాయము. సామెతలు 31లో ఉన్న భార్యలా నేను ఉండాలి ప్రభు అని చేసుకుంటాం, కానీ కొన్నిసార్లు యోబు భార్యలా ఉండకూడదు ప్రభు అని మాత్రం ప్రార్థన అది కూడా చేసుకోవాలండి. ఎలా ఉండాలో అలా ఉండాలని అడగాలి. ఎలా ఉండకూడదో బైబిల్ గ్రంథంలో కొంతమంది ఉన్నారు కదా ఉదాహరణలుగా, అలా మాత్రం నేను ఉండడానికి వీలు లేదు ప్రభు. సో యోబు భక్తుని యొక్క శ్రమానుభవంలో యోబు నేర్చుకున్న మొట్టమొదటి పాఠం ఏంటంటే, తన స్నేహితులందరూ ఆదరణకు కర్తలు కాదు కానీ బాధకే కర్తలు. ఆదరణకర్త ఎవరంటే దేవాతి దేవుడే. హల్లెలూయా. నీకు తగిలిన గాయానికి ఒకవేళ స్టిచ్చెస్ వేయాలంటే ఆయనే వేస్తాడు. కుట్లు వేయాలా, దేవుడు వేస్తాడు. నీకు ఒకవేళ తగిలిన గాయానికి ఆయింట్మెంట్ పూస్తే సరిపోతుందా, అది కూడా ఆయనే పూస్తాడు. నీకున్న పెయిన్ ఎంతో, నీ సఫరింగ్ ఎంత ఇంటెన్స్గా ఉందో, ఎంత సివియర్గా ఉందో, నీకు ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తే నీ హృదయానికైన గాయము, నీ జీవితానికి తగిలిన గాయం మానుతుందో పరమ వైద్యునికి బాగా తెలుసు. ఆయన దేహాన్ని బాగు చేసేవాడు, స్వస్థపరిచేవాడు. మన మనసుకు తగిలిన గాయాలను కూడా ఆయన మాన్పేవాడు, బాగు చేసే దేవుడు. హల్లెలూయా. నీ మనసు బాగాలేకపోతే ఎప్పుడైనా మోకాళ్ళపైకి వెళ్ళావా? శరీరానికి బాగాలేకపోతే మోకరించి ప్రార్థన చేస్తాం, నన్ను స్వస్థపరిచేయ్యా, నాకు ఆరోగ్యం ఈ ప్రభు అని. మనసు బాగాలేకపోతే ఏం చేస్తున్నారు? కొంతమందికి మనసు బాగాలేకపోతే కామెడీ షోలు చూస్తారు, కొంచెం మనసు ఫ్రీ అవుతుందని. మనసు బాగాలేకపోతే ఎవరికో ఫోన్ చేసి మాట్లాడుకొని ఏదో ఒక రిలాక్సేషన్. మనసు బాగాలేకపోతే కాసేపు బైక్ మీద అటు ఇటు తిరిగేసి ఇంటికి వస్తే మనసు సెట్ అవుతుందా? నీకు మనసు బాగాలేకపోతే గుండె చెదరిన వారిని బాగు చేసేవాడు ఆయనే, ఆదరణకర్త ఆయనే. నీ మనసుకు నెమ్మదిని, ఓదార్పును, ఊరటనిచ్చేది దేవాది దేవుడే. యేసయ్య పాదాల చెంతకు నువ్వు రాగలిగితే ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. రెండవది, యోబు యొక్క శ్రమానుభవంలో యోబు పలుకుతున్న ముత్యాల కంటే అమూల్యమైన మాటలు చూడండి. యోబు గ్రంథము 28వ అధ్యాయము 12వ వచనం. యోబు గ్రంథము 28వ అధ్యాయము 12వ వచనం. అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును, వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది? వాట్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది, వివేచన ఎక్కడ దొరుకుతుంది? యోబు భక్తుడు జ్ఞానము వివేచన అత్యంత విలువైనవని యోబుకు తెలుసు. ఎందుకంటే యోబు దగ్గర అత్యంత విలువైనవన్నీ ఉన్నాయి. హీ వాజ్ అ వెరీ రిచ్ మ్యాన్. అతను చాలా ధనవంతుడు, చాలా ఉన్నత స్థితిలో ఉన్నవాడు. కానీ ఆయనకు తెలుసు జ్ఞానము ముత్యముల కంటే అమూల్యమైనదని, వెండి బంగారు కంటే కోరదగినదని యోబుకు తెలుసు. కాబట్టి ఇప్పుడు యోబు ప్రశ్న అడుగుతున్నాడు, జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది, వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉంది?
అంటూ జ్ఞానము వివేచన ఎంత విలువైనదో ఒక్కొక్క మాట చాలా స్పష్టంగా రాస్తున్నాడు. చూడండి 15వ వచనం, సువర్ణము దానికి సాటి అయినది కాదు, దాని విలువ కొరకై వెండి తోచరాదు, అది ఓఫీరు బంగారము కైనను విలువగల గోమేధికము కైనను నీలము కైనను కొనబడునది కాదు, సువర్ణమైనను స్ఫటికమైనను దానితో సాటి కావు, ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇయ్యబడదు, పగడముల పేరు ముత్యముల పేరు దాని ఎదుట ఎత్తనేకూడదు, జ్ఞాన సంపాద్యము కెంపుల కన్నా కోరదగినది. ప్రేమన దేవుని బిడలారా, ముత్యముల కన్నా, కెంపు కన్నా, ఓఫీరు బంగారము కన్నా, వెండి కన్నా అత్యంత విలువైన జ్ఞానము నీ దగ్గర ఉందా? బంగారు నెక్లెస్ కొనిపించేసుకొని అమ్మయ్య సాధించేసుకున్నాను అనుకుంటున్నాం కదండి. కొంతమంది భర్తతో నాకు ఎలా అయినా పెళ్లి రోజుకి ఒక నెక్లెస్ కొనిచ్చాలండి, కొనివ్వకపోతే నేను ఊరుకోనని పట్టుబట్టే వాళ్ళు ఉంటారు. బంగారం సంపాదించడానికి, బంగారాన్ని కొనుక్కోవడానికి, లేదంటే ఒక స్థలాన్ని, ఒక పొలాన్ని కొనుక్కోవడానికి చాలా ప్రయాసపడి చాలా విలువైనది ఇప్పుడు నా దగ్గర ఉంది అని ఒక ఆత్మ సంతృప్తి పొందుతారేమో. కానీ ఇక్కడ యోబు అంటున్నాడు, వెండికి బంగారానికి పోల్చడానికి కూడా వీల్లేదు, ఎందుకంటే జ్ఞానం అంతకన్నా శ్రేష్టమైనది. ఇప్పుడు ఈ జ్ఞానము ఎక్కడ దొరుకుతుంది? ఈ జ్ఞానం ఏంటి అని ఆలోచన చేస్తే 28వ వచనం చూడండి, మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. హల్లెలూయా. ఉదయకాల సమయంలో మనం గుర్తించాలి, యెహోవా యందు భయభక్తులే జ్ఞానం. జ్ఞానం కావాలా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానము. డూ యూ ఫియర్ ద లార్డ్? ఆయనంటే భయం ఉందా? దేవుడు చూస్తున్నాడనే ఆలోచన ఉందా? ఎక్కడ ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ పని చేస్తున్నా దేవుడు చూస్తున్నాడనే భయం. ఈ భయం లేకే మనుషులు ఎంత చెడిపోతున్నారో, ఎంత దారి తప్పిపోతున్నారో. ప్రపంచంలో నానాటికి చెడుగు ఎంత పెరిగిపోతుందంటే అనిపిస్తుంది, ఇలాంటి భూమి మీద బ్రతుకుతున్నామా, ఇలాంటి ప్రపంచంలో బ్రతుకుతున్నామా? ఎంత పాపం పండిపోతుందా రోజు రోజుకి. ప్రపంచంలో జరుగుతున్న అన్యాయాన్ని, దుష్టత్వాన్ని చూస్తూ ఉన్నప్పుడు మనుషులుగా మనమే తట్టుకోలేకపోతుంటే దేవాదేవుడు ఎలా తట్టుకుంటున్నాడా అనిపిస్తుంది. అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానము, దుష్టత్వమును విడిచుటే వివేకము. దుష్టత్వాన్ని విడిచిపెట్టడం, హేటింగ్ వాట్ ఈజ్ ఈవిల్ అండ్ గెటింగ్ రిడ్ ఆఫ్ వాట్ ఈజ్ ఈవిల్. దుష్టత్వం, అపవాది దుష్టుడు దుష్టమైన ఆలోచనలు కలగజేస్తూ ఉంటాడండి. దుష్టత్వం వైపుగా ప్రేరేపిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు నువ్వు దేవుని బిడ్డవే, కానీ అపవాది అంటాడు ఒక దుష్టురాల్లా ప్రవర్తించు, ఒక దుష్టత్వపు ఆలోచన మనసులోకి తీసుకొస్తూ ఉంటాడు. కానీ దుష్టత్వాన్ని విడిచిపెట్టుటయే వివేకము అనే మాట. అండ్ జోబ్ ఇస్ ఫిల్డ్ విత్ ట్రూ విజ్డమ్. యోబు నిజమైన జ్ఞానముతో, వివేకంతో నింపబడిన వాడు. ఎందుకంటే ఇందాక యోబును గురించి మనం విన్న సాక్ష్యంలో అతడు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. కాబట్టి యోబుకు జ్ఞానము ఉంది, వివేకం ఉంది. హల్లెలూయా. కాబట్టి యోబు ఆస్తిపరుడా? డెఫినెట్లీ ఆస్తిపరుడు. ఎలాంటి ఆస్తి? ఈ లోకంలో దొంగలు దోచుకొని వెళ్ళే ఆస్తి కాదు ఆయన దగ్గర ఉంది, దొంగలు దోచలేని ఆస్తి ఆయన దగ్గర ఉంది. హల్లెలూయా. మంచి సాక్ష్యాన్ని యోబు కలిగి ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, చెడుతనమును విసర్జించిన వ్యక్తిగా యోబు ఉన్నాడు. నిజమైన భక్తి ఏంటి అని ఆలోచన చేస్తే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో కూడా ఈ మాట మనం చూస్తాం. చూడండి, నూతన నిబంధన గ్రంథంలో యాకోబు భక్తుడు తిరిగి ఇదే మాట రాస్తాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటకి. ఇహలోక మాలిన్యం అంటకుండా కాపాడుకోవడం. ఇహలోక మాలిన్యం అంతటా ఉంది. అంటిపోతుందండి నాకంటే. రోడ్డు మీద చాలా మురికి ఉంటుంది, రోడ్డు ప్రక్కన చాలా బురద కాలువలు ఉంటాయి. ఉన్నాయని మనం వెళ్ళి అన్నిటిని అంటించుకుంటున్నామండి. ఎంత జాగ్రత్తగా వస్తున్నాం. వర్షం పడుతూ ఉన్నప్పుడు మనం నడుస్తూ ఉన్నా రోడ్డు మీద, లేదంటే ఒక బైక్లో వెళ్తున్నా ఆ బురద మన మీద రాకుండా, పడకుండా ఎంత జాగ్రత్తగా వాటిని అవాయిడ్ చేసుకుంటూ నడుస్తాం. మన వస్త్రానికి చిన్న మురికి కూడా అంటకుండా ఎంత కేర్ తీసుకుంటాం. ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకోవాలి. దేవుడున్నాడు మనల్ని పరిశుద్ధపరచడానికి, దేవుడున్నాడు మనల్ని కడగడానికి, సమస్త దుష్టత్వము నుండి, దుర్నీతి నుండి మనలను కడిగి పవిత్రపరచడానికి దేవాది దేవుడు ఉన్నాడు. కానీ ఇహలోక మాలిన్యం అంటకుండా కాపాడుకునే బాధ్యత ఎవరిది? మనం వెళ్ళి బురద కాలంలో పడితే బురద కాలం ఏమంటుంది? అంటిస్తాను రమ్మంటుంది. అంతే కదండి. బురద కాలం ఏమన్నా ఆపుతుందా మనల్ని?
లోకంలో ఎంతో పాపం ఉంది, చాలా చెడుగుంది, చాలా దుష్టత్వం ఉంది. ఇహలోక మాలిన్యం అంటకుండా ఎవరిని వారు కాపాడుకోవాలి. అదే దేవుని ఎదుట నిజమైన భక్తి. అండ్ జోబ్ హ్యాడ్ ఇట్. యోబులో ఆ నిజమైన భక్తి ఉంది కనుక యోబు నిజమైన జ్ఞానంతో నింపబడ్డాడు. నిజమైన జ్ఞానం అంటే చంద్రయాన్ లాగా చంద్రుడిపైకి రాకెట్లను పంపించే జ్ఞానము కాదు, లేదంటే సూర్యుని దగ్గరకు పంపించడానికి నెక్స్ట్ పరిశోధనలు ఆ తర్వాత ఇవన్నీ చేస్తున్నారు, రీసెర్చ్ చేస్తున్నారు. ఈ లోక సంబంధమైన జ్ఞానము ఏదో డబ్బు సంపాదించడానికి, ఉద్యోగానికి ఉపయోగపడుతుంది. కానీ దైవికమైన జ్ఞానము, నిజమైన జ్ఞానము, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించే జ్ఞానమును, వివేకమును యోబు తన జీవితంలో సంపాదించుకొని అదే యోబు తన జీవితంలో మాట్లాడుతున్నాడు. మూడవదిగా యోబు నిజమైన భక్తిని కూడా చేశాడండి. యోబు నటనా భక్తి చేయలేదు. యోబు వ్యర్థమైన భక్తిని చేయలేదు. భక్తి చేస్తున్నాను అనుకుంటూ దేవుడు నచ్చని భక్తి కూడా చేయలేదు. ఈ రోజుల్లో చాలామంది భక్తి చేసేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ అది నిజంగా దేవుడు మెచ్చే భక్తి, నచ్చే భక్తి ఏటో ప్రయాసపడిపోతారు, ఏంటో కష్టపడిపోతారు. అండ్ దే థింక్ దట్ వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్ ఈజ్ ప్లీజింగ్ ద లార్డ్. నేను ఇంత చేస్తున్నాను, ఇదంతా దేవునికి చాలా. హృదయం దేవునికి ఇవ్వకుండా తలనీలాలు దేవునికి ఇస్తే దేవుడు ఏమంటాడు? నాకు అక్కర్లేదు, యూస్లెస్, నాకు అవి వేస్ట్, పడేయండి, డస్ట్బిన్లో పడేయండి అంటాడు దేవుడు. అంతే కదండి. కొంతమంది తలనీలాలు ఇచ్చేసి, నిలువు దోపిడీ ఇచ్చేసి బయటకు వెళ్ళి దుష్టత్వంతో, దుర్మార్గంతో ఇతరుల దగ్గర దోచుకొని సంపాదించుకొని, ఇదిగో ప్రభా దేవుడా నిలువ దోపిడీ ఇస్తున్నానంటే దేవుడు మెచ్చుతాడా? మెచ్చడు. యోబు నిజమైన భక్తిని కూడా చేశాడు. చూడండి, యోబు గ్రంథం 31వ అధ్యాయము 22వ వచనం. యోబు గ్రంథము 31వ అధ్యాయము 22వ వచనం. నేను అలాగు చేయలేదు, నా బాల్యము మొదలుకొని దిక్కులేని వాడు తండ్రి భావముతో నన్ను భావించి నా యొద్ద పెరిగెను. నా తల్లి గర్భమందు పుట్టిన నాట నుండి దిక్కులేని వానికి నేను మార్గదర్శిని అయితిని. వాట్ అ బ్లెస్సెడ్ లైఫ్. యోబు చాలా దీవించబడ్డాడు, కానీ ఆ దీవెనను యోబు దిక్కులేని వారితో, అనాథలతో పంచుకునే వ్యక్తిగా. ఈ రోజుల్లో కొన్నిసార్లు పరిస్థితులు చూస్తే ఏమనిపిస్తుంది అంటే, ఏమీ లేని స్థితిలో మనకి దేవునికి ఇవ్వాలి అని ఉన్న ఆశ కొన్నిసార్లు డబ్బు పెరిగే కొద్దీ ఉండట్లేదు. అవునా కదండి? చిన్న ఉద్యోగం ఉన్నప్పుడు, చిన్న స్థానంలో ఉన్నప్పుడు, చిన్న పొజిషన్లో ఉన్నప్పుడు, 4 అంకెల జీతం వచ్చినప్పుడు నమ్మకంగా దశం భాగం ఇస్తాం. 5 digits 6 digits అవగానే శాలరీ, అమ్మో అంత ఇవ్వాలా దేవుడికి, మరి నీకు అంత ఇస్తున్నాడుగా దేవుడు అనిపిస్తుంది. కొన్నిసార్లు పరిచర్యలో ఒక మెడికల్ రీహాబిలిటేషన్ సెంటర్ అవనియండి, ఇక్కడ మందిరానికి స్థలం తీసుకుంటున్నప్పుడు అవనియండి, దేవుని సన్నిధానానికి వచ్చి తమ అర్పణలు ఇచ్చిన వారు కొంతమంది ఎవరంటే, వారికి కూడా తినడానికి లేనివారండి కొంతమంది. ఇదిగోండి దైవజనుడ, నేను దాచిపెట్టి నాకున్న దానిలో ఒక విలువైనది దేవుని కొరకు ఇచ్చానని తెచ్చిచ్చిన వారు ఉన్నారు. కొంతమందికి చాలా ఉంది, కానీ పిడికిలి బిగబట్టేసి మా కొరకే, మా పిల్లల కొరకే అని దాచుకొని దేవుని రాజ్యం కొరకు గుప్పిలి తెరవలేని స్థితిలో చాలామంది ఉండిపోయారు. కానీ యోబుకున్న గొప్పతనం ఏంటంటే, యోబులో ఉన్న దాతృత్వం ఏంటంటే, దేవుడు ఆయన ఎంత ఆశీర్వదించాడో, హీ షేర్డ్ దట్ బ్లెస్సింగ్. ఆ ఆశీర్వాదాన్నట దిక్కులేని వారితో. అంత మాత్రమే కాదు, ఆ మాట చూడండి, 16వ వచనం. బీదలు ఇచ్చేయించిన దానిని నేను బిగపట్టిన ఎడల, విధవరాండ్ర కన్నులు క్షీణింపచేసిన ఎడల, తల్లిదండ్రులు లేని వారిని నా అన్నముతో కొంచెమైనను తిననీయక నేను ఒంటరిగా భోజనం చేసిన ఎడల అని ఆ మాటలన్నీ చెప్పుకుంటూ 21వ వచనం ఆఖరు భాగానికి వచ్చేసరికి 22వ వచనంలో నేను అలాగూ చేయలేదు అంటాడు. అంటే అర్థం ఏంటంటే, దిక్కులేని వారిని పోషించాడు, విధవరాండ్రను పోషించాడు, తల్లిదండ్రులు లేని వారికి ఆదరణగా, ఒక అండగా యోబు తన జీవితంలో నిలబడ్డాడు. దేవుడు తనకిచ్చిన ఆశీర్వాదాన్ని తన కొరకు మాత్రమే ఉంచుకోలేదండి. దేవుడు మనల్ని ఎందుకు దీవిస్తాడంటే, మన స్థితిగతులు బాగా పెరిగి మనం కేవలం సుభిక్షంగా, సంతోషంగా, ఆనందంగా, సంతృప్తిగా జీవిస్తామని కాదు, మన ఆశీర్వాదంలో ఇతరులకు మనం పాలు పంపులు ఇస్తామని. నీ చుట్టూ అవసరతలో ఉన్నవారు ఉన్నారా? నీకున్నదంతా ఇచ్చేయమని కాదు, నీకున్న ఆశీర్వాదంలో కొంతైనా మరి లేని స్థితిలో ఉన్న వారితో నువ్వు పంచుకోగలిగితే అది నీకు దీవెన, ఆశీర్వాదం. చాలామంది మన దగ్గర ఉన్న వెస్లీ బాయ్స్ తో మరి వారి కుటుంబంలో ఏదైనా పెళ్లి రోజు జరిగినప్పుడు, లేదంటే బర్త్డే జరిగినప్పుడు వారు ఫోన్ చేస్తారు, మాకు ఫోన్ చేసి మా బర్త్డే ఇక్కడ జరుపుకోవాలనుకుంటున్నామండి, ఆ రోజు
ఇక్కడ ఉన్న పిల్లలకు మేము ఒక మంచి భోజనం పెట్టాలని అనుకుంటున్నాం. మంచి బిర్యానీ చేయించండి, లేదంటే మంచి ఆహారము వండించండి. ఆ పిల్లలను మేము పోషించాలనుకుంటున్నాం. మా జీవితంలో దేవుడిచ్చిన ఈ ఆశీర్వాదాన్ని ఇక్కడున్న బిడ్డలతో మేము పంచుకోవాలని ఆశపడుతుంది. యోబు అటువంటి భక్తిని కలిగి ఉన్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో ఈ మాట ఉంది చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుట. ఇందాక చదివాం, లోకమాలిన్యం అంటకుండా కాపాడుకోవడం. యోబు ఈ రెండు చేశాడా, చేయలేదా? తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదుకున్నాడు. సో నిజమైన జ్ఞానముతో నింపబడ్డాడు యోబు. నిజమైన భక్తిని కూడా తన జీవితంలో చేశాడు. యథార్థమైన భక్తిని కలిగి ఉన్నాడు. వేషధారణ కలిగి ఉన్న వ్యక్తిగా యోబుని ఏమాత్రం కూడా మనము చూడం. యోబు జీవితంలో ఇంకొక శ్రేష్టమైన పాఠం ఏంటంటే, యోబు గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనం. అందరం కలిసి చదువుదామా? యోబు గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనం. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేను ఎలాగూ. మన కన్నులతో మనమే చేసుకోవాలి నిబంధన, మన చేతులతో మనమే చేసుకోవాలి నిబంధన. కన్నులతో యోబు ఒక నిబంధన చేసుకున్నాడంటే ఏమనంటే, నా కన్నులతో వ్యర్థమైన దృష్టితో నేను ఒక కన్యకను చూడను. ఎవరి కంటితో వాళ్ళే చేసుకోవాలి, అవునా కదా? మన దేహపు అవయవాలు మన స్వాధీనంలో ఉంటాయా, ఇంకెవరైనా స్వాధీనంలో ఉంటాయా? మన దేహం యొక్క అవయవాలు రిమోట్ కంట్రోల్ మన దగ్గర ఉంటుందా, ఇంకెవరి దగ్గరైనా ఉంటుందా? మన దగ్గరే ఉంటుంది. చేయొద్దు అనుకుంటే నియంత్రించుకునే ఆశ, నిగ్రహ శక్తి మనలో పెట్టాడు దేవుడు. అది వాడాలి, మనం తీసి వాడాలి బయటికి. యోబంట తన జీవితంలో కంటి ద్వారా తప్పిపోవడం చాలా సులభం, అవునా కదా? సింపుల్ కదండి. కంటి ద్వారా ఎక్కడికి వెళ్ళక్కర్లా. కాళ్ళతో తప్పు చేయాలన్నా, చేతులతో తప్పు చేయాలన్నా కొంచెం ఎఫర్ట్, కొంచెం ఎనర్జీ ఏమైనా పెట్టాలేమో. కానీ ఇలా తిప్పడానికి ఏమైనా అవసరం అండి? యూ డోంట్ హ్యావ్ టు పుట్ ఎనీ ఎఫర్ట్స్ టు కమిట్ అ సిన్ అండ్ అ మిస్టేక్ విత్ యువర్ ఐస్. నీ కంటితో పాపం చేయడానికి ఏమీ, ఎక్కడ కూర్చున్నావు అక్కడ ఫోన్ ఇలా అంటూ అలా చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. వ్యర్థమైన దృశ్యాలు నీ కంటి ఎదుటకి ఎవరైనా వస్తే వారిని వ్యర్థమైన దృష్టితో చూడడం చాలా చాలా సులువైన విషయం. కానీ యోబు తన కన్నులతో ఒక నిబంధన చేసుకున్నాడంట. నేను కన్యకను ఎలాగూ, తన నోటితో కూడా నిబంధన చేసుకున్నాడు. ఇదే అధ్యాయంలో మనం చూస్తాం, మన చూపుల విషయంలో, మన మాటల విషయంలో తప్పిపోవడం చాలా సులభం, అవునా కదా? చూపుల విషయంలో, మాటల విషయంలో తప్పిపోవడం చాలా సులభం. ఈ రెండు విషయాలలో యోబు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. 30వ వచనం చూడండి. నేను అలాగూ చేయలేదు, అతని ప్రాణము నేను శపించలేదు, పాపము చేయుటకు నా నోటికి నేను చోటియనే లేదు. హల్లెలూయా. ఇది మన జీవితంలో కూడా ఒక తీర్మానం తీసుకోగలిగితే నిజంగా దీవించబడిన వారం అవుతామండి. పాపం చేయడానికి నా నోటికి నేను చోటు ఇవ్వలేదు, పాపం చేయడానికి నా కన్నులకు నేను చోటు ఇవ్వలేదు. ఎంత గొప్ప భక్తిపరుడు, ఎంత గొప్ప విశ్వాసి. నోటితో భక్తుడు ఇంట్లో మాట్లాడే మాటలు ఎవరికి తెలుస్తాయి? భార్యకు తప్ప. కంటితో చూసే చూపులు తనకి తప్ప ఎవరికి తెలుస్తాయి? కంటి చూపులో తప్పిపోయినప్పుడు దేవునికి తనకి తప్ప ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలియదు. కానీ ఎంత యథార్థమైన భక్తి చేశాడంటే, దేవుని ఎదుట ఎంత యోగ్యమైన జీవితాన్ని జీవించాడంటే, నా కంటితో నేను పాపము చేయను, నా నోటితో నేను పాపం చేయడానికి అవకాశము ఇవ్వను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో ఇదే మాటను యాకోబు భక్తుడు కూడా రాస్తాడు చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొని ఎడల వాని భక్తి వ్యర్థమే. నోటిని అదుపులో పెట్టుకోకుండా భక్తి గలవారం అనుకుంటే ఆ భక్తి వ్యర్థమైన భక్తి అంట. కొన్నిసార్లు మన నోటిని అదుపులో పెట్టుకోలేకపోతూ ఉంటాం, కొన్నిసార్లు మన కన్నులను అదుపులో పెట్టుకోలేకపోతూ ఉంటాం, కొన్నిసార్లు మన చేతులను అదుపులో పెట్టుకోలేక భార్యను కొట్టడానికి అలవాటు అయిపోయిన అతని చేతులు లేస్తూనే ఉంటాయి, అవునా కదా? ఎందుకంటే అలవాటు అయిపోయింది కదా. చిన్న కోపం రాగానే, ఆదివారం ఒక తీర్మానం తీసుకుని ఇంటికి వెళ్ళగానే ఏదో అంటది భార్య, వెంటనే కోపం రాగానే ముక్కు మీద కోపం, ఆ చెయ్యి లేస్తుంది పైకి. కానీ అప్పుడు ఏం చేయాలా? వెంటనే టేక్ ఇట్ బ్యాక్. ఆ చేతుల్ని ఏం చేయాలా? అదుపులో. నోరు రెడీగా ఉంటుంది కొన్నిసార్లు. ఇంతకుముందు మాట్లాడిన మాటలు, అపవిత్రమైన మాటలు, బూతు మాటలు, శపితమైన మాటలు కొన్నిసార్లు టక్కుమని వచ్చేస్తాయి, రెడీగా ఉంటాయి. కానీ వెంటనే
నా నోటికి నేను పాపం చేయటకు అవకాశం ఇవ్వలేదని యోబు భక్తుడు చెప్పినట్లుగా దేవుని ఎదుట యథార్థమైన భక్తి చేసేవారు వారి యొక్క నోటి మాటలను నోటికి కళ్ళెము పెట్టుకుంటారంట. గడిచిన వారంలో మా పిల్లలు అప్పుడప్పుడు ఫైట్ చేసుకుంటారు. ప్రతి ఇంట్లో సహజమే కదా, కొట్టుకుంటూ ఉంటే నేను మా పెద్దమ్మాయికి ఒక మాట చెప్పాను. అదేంటంటే, నిన్ను కేవలం నేను ఆశీర్వదించాలనుకుంటున్నాను, నేను ఇంకే మాటలు కూడా అనాలనుకుంటలేదు, కాబట్టి నువ్వు నాకు సహకరించాల. నేను మిమ్మల్ని తిట్టకుండా ఉండాలంటే నాకు మీ సహకారము ఆస్తేమండి. నేను అడిగాను నా పిల్లల్ని, మిమ్మల్ని తిట్టడం కొట్టడం నాకు ఇష్టం లేదు, కానీ దానికి మీ సహకారం నాకు, ఐ వాంట్ టు బ్లెస్ యూ, కానీ దానికి మీ సహకారం నాకు కావాలి. కొన్నిసార్లు మన నోటిని అదుపులో ఉంచుకోవడానికి ప్రయాస భక్తి కలిగి ఉండాలంటే, దైవభక్తిని అభ్యాసం చేయాలంటే ప్రయాస అండి. విచ్చలవిడిగా జీవించాలంటే, ఇష్టానుసారంగా బ్రతకాలంటే సులభం. ఎందుకంటే ఈ శరీరం ఎలా పడితే అలా నడిపిస్తుంది. శరీర ప్రేరేపణలను బట్టి ముందుకు వెళ్ళడం సులభం, కానీ దైవభక్తితో పరిశుద్ధాత్మ నియంత్రణతో కూడిన నిగ్రహముతో కూడిన జీవితాన్ని జీవించటము కష్టమే. కానీ నువ్వు అలా జీవించగలిగితే పరిశుద్ధాత్ముడు నీలో సమృద్ధిగా నివసించి నీ దేహము దేవుని ఆలయముగా నువ్వెక్కడుంటే అక్కడ దీవెన, ఆశీర్వాదం. హల్లెలూయా. ఆఖరు మాట, ఒక్క మాట చూపించి ముగిస్తాను. యోబు భక్తుని యొక్క శ్రమానుభవం అని చెప్పుకుంటున్నాం కదా. యోబు భక్తుడు పొందిన శ్రమలు, ఆయన పొందిన ఇబ్బందులు మరి మాటల్లో వర్ణించలేనివి. అయితే యోబు భక్తుని యొక్క శ్రమానుభవం తరువాత ఆయన చెప్పిన మాట, యోబు గ్రంథం 42వ అధ్యాయము 5వ వచనం, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. ఇక్కడ యోబు భక్తుడు దేవునితో చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా నిన్ను గూర్చి ఇప్పటి వరకు నేను విన్నాను, టిల్ నౌ ఐ హ్యావ్ హర్డ్ యూ, బట్ నౌ ఐ యామ్ సీయింగ్ యూ. ఇప్పుడైతే నిన్ను కన్నులారా చూస్తున్నానయ్యా. శ్రమలకి ముందు యోబుకు దేవునితో ఉన్న సాన్నిహిత్యము లేదంటే అనుబంధం ఏంటంటే, దేవుని మాట వింటూ బ్రతికిన వ్యక్తి. కానీ శ్రమల తర్వాత యోబు భక్తుడు అంటున్నాడు, ఈ శ్రమల తర్వాత నేను నిన్ను చూశానయ్యా. అంటే శ్రమలలో నేను స్పష్టంగా నీ సన్నిధిని అనుభవించా, శ్రమలలో నేను నీకు ఇంకా దగ్గర అయ్యాను, శ్రమలలో దేవా నిన్ను గూర్చిన అనుభవ జ్ఞానంలో నేను ఎదిగాను. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ శ్రమలు వస్తూ, అయ్యా యోబులాగా నాకేంటయ్యా, శ్రమ రాగానే వెంటనే యోబు గుర్తొచ్చేస్తాడు కదండి. శ్రమ రాగానే యోబులాగా నాకెందుకయ్యా ఈ శ్రమలు, యోబులాగా నాకెందుకయ్యా ఈ ఇబ్బందులు అని నువ్వు ఒకవేళ ప్రార్థన చేస్తుంటే, యోబు భక్తుడు అన్నట్లుగా శ్రమలలో యోబు ఎలా దేవుని చూశాడో, నీవు కూడా దేవుని ఇంకా దగ్గరగా అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి నీ శ్రమలు ఖచ్చితంగా నీకు దోహదపడతాయి అని గుర్తించు. ఆశీర్వాద మార్గంలో నేర్చుకోలేని పాఠాలు శ్రమల మార్గంలో నేర్చుకుంటాం. ఆశీర్వాద మార్గంలో నేర్చుకోలేని దీనత్వము శ్రమలు వచ్చినప్పుడు దీనత్వాన్ని నేర్చుకుంటాం. అందుకే భక్తుడు అంటాడు, నేను శ్రమల పాలై దీనుడనైతిని, కానీ ప్రభు నన్ను తలంచుకుంటున్నాడు. కొన్నిసార్లు శ్రమలు మంచిదే, శ్రమలు మేలే, శ్రమలు మనకి ఉపయోగమే. ఎందుకంటే శ్రమల ద్వారా ఇంకా ప్రభు దగ్గర ఒదిగిపోతాం, ప్రభు చేతుల్లోకి ఒదిగిపోతాం, ప్రభు సన్నిధిలో తగ్గించుకుంటాం, శ్రమలలో స్వపరీక్ష చేసుకుంటాం, శ్రమలలో సరిచేయబడతాం. అయితే ఒక్క వచనం, యెషయా గ్రంథం 63వ అధ్యాయము 9వ వచనం చూడండి. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 9వ వచనం అందరం కలిసి చదువుదాం. యెషయా గ్రంథం 63:9, వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. వారి యావత్ బాధలో ఆయన బాధను, నీ బాధలో ప్రభు కూడా నీతో పాటు బాధ నొందుతాడు. నీ శ్రమలో నీతో పాటు కూర్చొని ఆయన ఏడుస్తాడు. నీ యొక్క దుఃఖంలో నిన్ను ఓదార్చడానికి వచ్చి, గాడ్ ఫీల్స్ యువర్ పెయిన్, గాడ్ అండర్స్టాండ్స్ యువర్ పెయిన్ అండ్ గాడ్ మీట్స్ యూ అట్ ద పాయింట్ ఆఫ్ యువర్ నీడ్. నీకు ఏ అవసరమో ఆ అవసరతలో వచ్చి దేవుడు నేను కలుసుకుంటాడు. ఇందాక మనం విన్నాం కదా, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు మనం చదువుకున్నాం. నీకున్న అవసరతలో, నీకున్న బాధలో ఆయన కూడా నీతో పాటు సహానుభావం కలిగి నిన్ను ఆదరించి ఓదార్చి ఊరటనిచ్చే దేవుడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. యోబు భక్తుని యొక్క జీవితము ద్వారా 5 శ్రేష్టమైన అంశాలు దేవుడు మనతో మాట్లాడాడు. నిజమైన భక్తి, నిజమైన జ్ఞానము నాకు దయచే ప్రభా, నిజమైన భక్తి చేయగలిగే కృప నాకు ఇవ్వయ్యా. అడుగుదామా ప్రభు సన్నిధిలో.
మన దృష్టిలో ఏదో భక్తిపరులంగా ఉన్నాము, భక్తి చేస్తున్నామని సంతృప్తి పడుతున్నాం, కానీ దేవుని ఎదుట యథార్థమైన భక్తి ఏంటో దేవుడు మనకు తన వాక్యం ద్వారా జ్ఞాపకం చేశారు. ప్రభువా, శ్రేష్టమైన జ్ఞానము నాకు ఇవ్వయ్యా, చెడుతనమును అసహించుకునే వివేకం నాకు ఇవ్వు ప్రభువా, నీ యందు భయభక్తులు కలిగి ఉండే జ్ఞానము నాకు ఇవ్వయ్యా. యోబు భక్తుని శ్రమ, గొప్ప శ్రమ, ఆ శ్రమలో దేవుణ్ణి చూశాడు. నీవున్న శ్రమలో మనుషులు ఒకవేళ విడిచిపెట్టి వెళ్ళారేమో, బాధకు కర్తలుగా యోబు స్నేహితులు ఉన్నట్లుగా నీ చుట్టూ ఉన్నవారు కూడా అదే పరిస్థితిలో ఉన్నారేమో. ఆదరణకర్త అయిన దేవుడు ఉన్నాడు నీతో. అయ్యా స్తోత్రం, నన్ను ఆదరించేవాడా స్తోత్రం, నన్ను ఉద్ధరించేవాడా స్తోత్రం, నన్ను లేవనెత్తేవాడా స్తోత్రం, నాకు సహాయం అనుగ్రహించేవాడా స్తోత్రం, నన్ను అర్థం చేసుకునేవాడా స్తోత్రం. ప్రియమైన సహోదరి, నీ బాధ చెప్పు, ప్రభుతో చెప్పు, పర్వాలేదు. ఖాళీ చేయి, నీ హృదయం ఇక్కడ ఖాళీ చేయి దేవుని సన్నిధిలో. కుమ్మరించు, నీ వేదనంతా కుమ్మరించు దేవుని సన్నిధిలో. నీ యావత్ బాధలో బాధనుందేవాడు. యోబు శ్రమల అనంతరము యోబు ప్రభుని గట్టిగా పట్టుకున్నందుకు, దేవుని గట్టిగా పట్టుకున్నందుకు రెండంతల ఆశీర్వాదము, దీవెన దేవుడు దయచేశాడు. శ్రమలను చూసి దేవుడిని విడిచిపెట్టద్దు. శ్రమలలో ప్రభుని గట్టిగా పట్టుకో, ఆశీర్వాదాలు తిరిగి వస్తాయి నీ జీవితంలో. తిరిగి ఆశీర్వాదాల ప్రవాహం నువ్వు చూస్తావు. ఎస్, యూ విల్ రిసీవ్ ఎవ్రీథింగ్ యూ హెవ్ లాస్ట్. నువ్వు కోల్పోయినదంతా తిరిగి పొందుకుంటావు. పరిశుద్ధ మహోన్నతునికి స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. మనుషులు బాధకు కర్తలే అనేక మార్లు, కానీ ఆదరణకర్తవు నీ ఒక్కడవే ప్రభువా. శ్రమలో, వేదనలో, నిరాదరణకరమైన పరిస్థితులు ఎంతమంది ఉండి ప్రభువా నీ వైపు చూస్తున్నారో, నీ సహాయం అనుగ్రహించండి. లేవనెత్తండి నాయన. నిజమైన భక్తి, నిజమైన జ్ఞానము, శ్రేష్టమైన జ్ఞానము, వివేకము మాకు దయచేయండి. చెడుతనమును అసహించుకొని పరిశుద్ధతను ప్రేమించే కృప మాకు ఇవ్వండి ప్రభా. ప్రతి పరిస్థితిలో ప్రభా నిన్ను అనుభవపూర్వకంగా మేము తెలుసుకోవడానికి, నీకు మరింత దగ్గరగా మేము చేరడానికి నీ కృప దయచేయండి. నిన్ను ఆరాధించి స్తుతించబోతున్నగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.